రాధే రాధే అందరికీ శ్రీమద్ భాగవతంలోని దశమస్కందం 10.2.20 శ్లోకం. ఇప్పుడు శ్రీ గురు చరణ కమలేభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అనువాదం ఏంటి అంటే, దేవకీమాతలో భగవంతుడు ఉన్నాడు కాబట్టి దేవకీమాత వెలుగుతున్నారు. ఆధ్యాత్మిక కాంతి అనేది కొంచెం కలుగుతుంది ఆవిడికి. ఇంకా ఆ కాంతి వల్ల ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ కాంతి వల్ల ఏంటి అంటే ఇంకా ఆ కాంతి కొంచెం దాగుంది. ఎలా అయితే దాగున్న కాంతి ఆ కాంతి ఇంకా కనిపిస్తూ ఏదైతే కారాగార గృహంలో ఉన్నారో ఆ కారాగార గృహాన్ని మొత్తం వెలిగేలాగా చేస్తుంది అనమాట, ఆ దిక్కులన్నీ కారాగార గృహంలో. అలాంటి కాంతిని చూసిన కంసుడు, ఇంకా దేవకీమాత మొహం మీద కూడా స్మైల్ వచ్చింది. అలాంటి దాన్ని చూసిన కంసుడు ఏం చెప్తున్నాడు అనుకున్నాడు, ఇంకా అది హరిభగవానుడు ఎవరైతే నన్ను సంహరిస్తాడో అతను ఇప్పుడు దేవకీమాత గర్భంలోకి ప్రవేశించినట్టున్నాడు అని అనుకున్నారు. దీని గురించి డీటెయిల్గా విష్ణు పురాణంలో ఇచ్చారు, గురుగారి భాషలో రాస్తున్నారు. అదేంటి ఆ శ్లోకం అవన్నీ కావాలంటే మీరు గురుగారి భాగవతం తీసుకోండి. నేను మొత్తం డీప్గా చెప్పను కానీ పైన చెప్తానండి. డీప్గా మీరు చదవాలన్నా మళ్ళీ మళ్ళీ భాగవతం స్మరణం చేసుకోవాలన్నా గురుగారి భాష్యం నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా మీరు www.krsna.org ఈ వెబ్సైట్లోకి వెళ్ళి గురుగారి శ్రీమద్ భాగవతం సెట్ కొనుక్కోవచ్చు. దశమస్కందం 11వ స్కందం గురుగారు భాష్యం రాశారు. ఓకే, సో విష్ణు పురాణంలో ఈ పరిస్థితి గురించి సరిగ్గా ఇచ్చారు. అదేంటి, దేవకి మాత యొక్క కాంతి చాలా ఎక్కువగా ఉంది, దానివల్ల ఎవరూ ఆవిడ చూడలేకపోయారు. ఇంకా దేవకి మాత కంసుడికి కాలుతో అగ్నిలా కనిపించింది. దానివల్ల కంసుడి మూడ్ అనేది చాలా సాడ్గా అయిపోయింది, బాధగా అయిపోయాడు కంసుడు. భగవంతుడు ఏంటంటే దేవకీ మాత ఒకప్పుడు చాలా బయట నుంచి సజీవంగా అలా కనిపించినప్పటికీ లోపల మాత్రం ఆవిడ దుఃఖంలో ఉన్నారు కదా ఆ టైంలో. దానివల్ల ఏంటంటే ఆవిడ స్థితి మరణించిన జీవి స్థితిలా ఉందన్నమాట లోపల నుంచి. కానీ భగవంతుడు ప్రవేశించడం వల్ల ఏం జరిగింది, ఆవిడ ఫేస్ మీద స్మైల్ వచ్చింది, భగవంతుడు ఇచ్చాడు. ఇంకా భగవంతుడు ఉండడం వల్ల ఆవిడ గర్భంలో ఆవిడ కాంతిగా కూడా ఉన్నారు ఇప్పుడు. సో ఇదంతా చూసిన కంసుడు అనుకున్నాడంట, భగవంతుడు భౌతిక నేత్రాలకు కనిపించడు, అలాంటి భగవంతుడు ఏ భౌతిక పద్ధతిలోనూ మనం ఓడించలేం భగవంతుడిని, అలాంటి భగవంతుడు ఇప్పుడు దేవకీమాత గర్భంలోకి వచ్చాడనమాట అని కంసుడు అనుకున్నాడు. రాధే రాధే. పరం పూజ జగద్గురు శ్రీకృష్ణ చైతన్య మాధవ गौडेश्वराचार्य श्रीपाद कृष्ण बलराम स्वामी जी महाराज प्रभुपाद की जय हो. श्री श्री राधा गोविंद भगवान की जय हो. वृंदावनेश्वरी श्री राधा रानी की जय हो. वृंदावन धाम की जय हो. भागवत महापुराण की जय हो. जय जय श्री राधे श्याम. राधे राधे अंदर.